ఈ రోజు అయితే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కోసం, అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం, లోకేష్ గారి కోసం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ రోజు అయితే అందరూ కలిసి ఆటో అన్నలు, అదే విధంగా టీడీపీ సీనియర్ నాయకులు తిరువిధి ప్రసాద్ గారు అయితే మనందరి కోసం అయితే స్టెప్ వేస్తున్నారు అడగంగానే. సో థ్యాంక్ఫుల్. సో రెడీ 1 2 3 స్టార్ట్. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ, బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ. కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు. పాలించే నేతలను ప్రశ్నించిన వాడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు. ఎత్తెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు, ఎత్తెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు. కావలి ప్రగతి కొరకు ప్రతినబూని నాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. కనీస వసతి లేని పల్లెలను చూసిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు. సో చూస్తున్నారు కదండి, ఉత్సాహం అయితే మామూలుగా లేదు అసలు. సో తగ్గేదల్లా అంట కూడా ఇక్కడ అందరు ఆటో అన్నలు కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు వాకింగ్ చేసుకుంటూ డాన్స్ చేసుకుంటూ అయితే రచ్చ రంబోలా చేసేస్తారు. సో మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అన్నట్టుగా కూడా ఈరోజు అయితే ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందన్నమాట. సో పరిస్థితి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది ఏంటో అనేది మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. వినిపిస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు. భావితరాల కొరకు జెండా ఎత్తుకుండు, భావితరాల కొరకు జెండా ఎత్తుకుండు. చంద్రన్న అడుగులో అడుగులేసినాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. గంగమ్మ బిడ్డలను ఆదుకున్నవాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు. నిర్భాగ్యుల గుడిసెల వెలుగు వంచినాడు, నిత్యం నిరుపేదల సేవల నడిచాడు, నిత్యం నిరుపేదల సేవల నడిచాడు. జన సంక్షేమంకై జెండా ఎత్తుకుందా, జన సంక్షేమంకై జెండా ఎత్తుకుందా. కావలికి కృష్ణన్నే అందా. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. ప్రెజెంట్ అయితే మనతోటి
టీడీపీ సీనియర్ నాయకులు తిరువిధి ప్రసాద్ గారు అయితే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మిమ్మల్ని అసలు క్వశ్చన్ అడగాల్సిన అవసరమే లేదనుకుంటాను. సార్ చెప్పండి, అసలు అందరూ కూడా ఇంత ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో మీ ఆనందం ఎలా ఉంది? మీ వార్డులో అదిగాక ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది అందరూ కలిసి. మీ ఫీలింగ్ ఏ విధంగా ఉందంటారు? చాలా ఆనందం అమ్మ. ఎందుకనంటే గతంలో ఉచిత బస్సు ప్రయాణికులకి పెడుతుందన్నప్పుడు అందరికి కూడా అనిపించింది. ఏంటంటే మన ఇళ్ళ పక్కన ఉండే ఆటో వాళ్ళు పాపము తుమ్మలపెంట ఇట్లా కొన్ని విలేజ్లకి ఆటోలు నడుపుకుంటూ ఉన్నారు. వీళ్ళకి పాపం ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది పడుద్దేమో, వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుండనే ఒక ఆలోచన ఉన్నింది. సరే, ఉచిత బస్సు పెట్టడం అనేది చాలా సంతోషకరం. అందులో మహిళలకు పెట్టడం అనేది చాలా ఆనందదాయకం. అందరూ కూడా ఆనందం హర్షం చేశాం. కానీ మనం అనుకున్న మాటని ఎవరు కూడా బయటికి వ్యక్తపరచక ముందే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఈ అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే బీజేపీ వాళ్ళతో కొన్ని సంప్రదించి మాట్లాడుకొని ప్రతి ఒక్క ఆటో వాళ్ళకు కూడా మినిమం గతంలో 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. మనం ఒక 5,000 రూపాయలు పెంచి 15,000 రూపాయలుగా ఇస్తే వాళ్ళ కుటుంబాలకు కొంతవరకైనా మనం ఆదుకున్నట్టు ఉంటుందని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళు ఆ రోజు ఆయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దసరా కానుకగా 15,000 రూపాయలని. అది కూడా నిన్నటి రోజున 15,000 రూపాయలు ఏదైతే అక్కడ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో ఆటో అన్నలతోటి, అక్కడికక్కడే వాళ్ళకి టపాన అకౌంట్లలో మెసేజ్లు రావడం అనేది వాళ్ళ ఆనందాలకైతే అవధులు లేకుండా పోయినాయి అసలు. ఎందుకంటే మాట చెప్పారు, ఏందోలే గాలికి పోయినాయి మాటలు అనుకోకుండా కళ్ళ ముందుగా వాళ్ళు ఆ సెల్ ఫోన్ తీసుకుని వచ్చి ఎమ్మెల్యే గారికి అక్కడ చూపిస్తూ ఉంటే సభలో వాళ్ళ ఆనందగా మేము పట్టుకోలేకపోతున్నాము. ఆ సందర్భంలో మా కచ్చిరిమిట్టకు సంబంధించి సుమారుగా ఒక 19 మంది ఆటోలకి డబ్బులు పట్టడం జరిగింది. ఆ డబ్బులు పట్టడంలో కూడా వాళ్ళు కూడా నిన్నటి నుంచి కూడా మన కచ్చిరిమిట్ట మన సచివాలయంలో ఎమ్మెల్యే గారు మాకెంతో కృషి చేసి ఈ విధంగా డబ్బులు రావడానికి మాకు దోహదపడ్డారు, మాకు అన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి అప్లికేషన్ సచివాలయ సిబ్బందికి చెప్పి ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చేసే విధంగా చెప్పారని చెప్పడంతో పాలాభిషేకం చేద్దామని చెప్పడంతో ఈరోజు వాళ్ళందరి మాట ప్రకారం ఆటో అన్నలో మా మిత్రులందరూ ఆటో ప్రకారము ఈరోజు మా 18వ సచివాలయం 20 వార్డుకి సంబంధించి ఈ సచివాలయంలో కచ్చిరిమెట్టులో ఈరోజు అందరూ కూడా మా ఆటో మిత్రుల వాళ్ళ ఆధ్వర్యంలో ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, అదేవిధంగా కావలి అభివృద్ధి ప్రదాత కావలి కనకపట్నాన్ని చేయాలని ఒక మంచి పట్టుతో ముందుకు వెళ్తున్నటువంటి ప్రీతమ శాసనసభ్యులు దొగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ముగ్గురు చిత్రపటాలకు ఈరోజు పాలాభిషేకం చేసి ఆ చేస్తున్న సేపు కూడా ఆటో వాళ్ళు ఎంత ఉత్సాహంతో వాళ్ళ ఆనందాలు వ్యక్తం చేస్తున్నారంటే చాలా సంతోషకరం. గతంలో ఆటోలు 10,000 రూపాయలు డబ్బులు ఇస్తే ఆ 10,000 రూపాయల డబ్బులు ఇచ్చిన రెండో రోజు నుంచి ఆర్టీఓలు కానీ పోలీసు సిబ్బంది కానీ ఎక్కడ ఆటో ఆపినా లేకపోతే ప్యాసింజర్లు ఎక్కించుకుంటున్నా క్షణాల మీదే ఫోటోలు తీసేసి మెసేజ్లు పంపించేవాళ్ళు. వారం రోజులకల్లా 10,000 రూపాయలు కరిగిపోయాయి. కానీ ఈరోజు 1.5 సంవత్సరం ప్రభుత్వం వచ్చిన తర్వాత కావల్లో ఉన్నటువంటి ప్రీతమ శాసనసభ్యులు గారు ఒకటే చెప్పారు, మట్టి ఎత్తుకోబోతే ట్రాక్టర్ల మీద కానీ ఆటో వాళ్ళ మీద కానీ మీరు చిన్న చితక లోపాలు చూపించి కేసులు రాస్తే మాత్రం నేను అడ్డపడతాను, వచ్చి నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పిన ప్రకారం ఈ 1.5 సంవత్సరంలో కూడా ఏ ఒక్క కేసు ఆటో వాళ్ళ మీద ఏ ఒక్క కేసు లేకుండా మీరు ప్రజలకి కానీ ప్రజా జీవన కానీ రోడ్లకు కానీ ఇబ్బంది లేకుండా మీరు సైడ్ ఎక్కడైనా పార్కింగ్ చేసుకొని మీరు ఇంకేదైనా మరి డ్రింక్ చేసి కానీ అట్లా చేయకుండా మీరు మంచిగా మీరు ఆటోలు నడుపుకొని నేను సపోర్ట్ చేస్తాను మీకు ఏ విధంగా అని చెప్పి చెప్పడము. ఈరోజు 15,000 రూపాయల డబ్బులు వేసిన తర్వాత ఈ డబ్బులు కూడా ఏ విధమైనటువంటి మీకు కేసులు లేవు కాబట్టి ఈ డబ్బులు వృధా పోకుండా మీరు ఇన్సూరెన్సులు కట్టుకోవాలన్నా వెహికల్కి ఏదైనా కూడా రిపేర్లు ఉన్నా మీ సొంత మీ కుటుంబాలకి అవి ఖర్చు పెట్టుకొని చిల్లర ఖర్చు పెట్టుకోబాకండి. ఈ 15,000 రూపాయల కేసుల రూపంలో ఏ ఒక్క 15 పైసలు కూడా మీకు పోదు. 15,000 రూపాయలు నికరంగా మీ దగ్గర ఉంటాయి డబ్బులు. మీకు ఏదన్నా వస్తే నేనున్నానని చెప్పి అన్నారు. అదేవిధంగా వీళ్ళు మరి బ్రేక్ చేసుకోవాలి కానీ లేకపోతే మరి ఏదైనా బండి రిపేర్లకు పోవటం ఇన్సూరెన్స్లు కట్టుకోవడము ఎఫ్సీ అని చెప్పి ఎక్కడికో వెళ్ళి చేసుకునేవాళ్ళు. ఈరోజు ఆయన నిన్న వాళ్ళు అడిగిన మాటకి తూచా తప్పకుండా రెండో మాట రేపు ఎల్లుండి అనకుండా ఇది తక్షణం నేను చేస్తాను, 2-3 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని చేసి మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పడం చాలా సంతోషకరం. అక్కడ కూడా అసలు వాళ్ళ విజల్స్ వాళ్ళ ఆనందం నిన్న సభలో మనం తట్టుకోలేకపోయాం అసలు. అదేవిధంగా గతంలో ఈ యొక్క ఆటోలు నడిపేటప్పుడు తుమ్మలపెంట రోడ్డు కానీ ముసునూరు రోడ్డు కానీ లేకపోతే ఓవర్ బ్రిడ్జి పైన కానీ ఇవన్నీ రోడ్ల మీద వాళ్ళు వెళ్తున్నప్పుడు మరి మద్దురుపాడు పోయేటప్పుడు రోడ్లు కానీ ఈ రోడ్లు వెళ్తున్నప్పుడు ఎంత కొత్త ఆటో అయినా కూడా వారం రోజులకల్లా ఏదో ఒక రిపేర్లు వచ్చేసి దమ్మని చెప్పి గతుకుల్లో పోవడం, మళ్ళీ అక్కడ ఇంజిన్ ఫెయిల్ అయిపోయి ఏదో బ్రేక్ ఫెయిల్ అయిపోయో బండ్లు రిపేర్లు అయ్యో మళ్ళీ పోవటం అనేది వాళ్ళకి 1,000 రూపాయలు
ఏదన్నా ఆటోకి వాళ్ళకి కిరాయి వస్తే మరి 5,000 రూపాయలుగా వాళ్ళకి ఆటోలకు రిపేర్లు వస్తున్నాయి. కానీ ఈరోజు అవన్నీ తెలుసుకున్నటువంటి దేవుళ్ళు లాంటి రాష్ట్రానికి దేవుళ్ళు లాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితే ఈ నియోజకవర్గానికి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా దేవుళ్ళు లాంటి వాడు మన ప్రీతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు. ఈ రోడ్లన్నీ కూడా ఇమీడియట్గా ఆయన రావటం అన్నీ కూడా వేసిన తర్వాత ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళ ఆనందంతో ఈ 15,000 రూపాయలు మా డబ్బు, ఈ డబ్బులు ఎక్కడికి పోవు, మేము ఆనందంగా మేము ఖర్చు పెట్టుకుంటాము, మా ఆటోల ప్రకారం ఈరోజు ఒక ఆటో ఉంటే రేపు ఇంకొక ఆటోని మేము కొనుక్కొని ఎవరో ఒక ధర బాడికి మేము ఇచ్చుకొని ఇంత స్థాయికి మేము ముందుకు వెళ్తామని చెప్పడం. నిన్న కూడా ప్రీతమ శాసనసభ్యులు పూర్తి భరోసా వాళ్ళకి ఇచ్చి ఏది ఏమున్నా కూడా మీ అభివృద్ధికి మేము పూర్తిగా నేను ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా ముందుగా అండదండగా నేను ఉంటానని ఆయన చెప్పడం అనేది వాళ్ళందరికీ కూడా చాలా సంతోషకరమైన. అదేవిధంగా ఈ రోజున మా కావలి కచేరిమెట్ట నుంచి కూడా ఈ విధంగా మేము చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనందరి కోసం ఆయన ఇంత చేసినప్పుడు వాళ్ళకి కనీసం మనం ఈ విధంగా కృతజ్ఞత భావంతో ఈ మాత్రం కూడా మనం చేసుకోలేకపోతే మనం కృతజ్ఞత లేని వాళ్ళం అవుతాం. మా కావలి పట్టణంలో సుమారు 1,898 మంది ఆటోలకి నేను డబ్బులు పట్టడం, సుమారు 2 కోట్ల రూపాయలు 2 కోట్ల చిల్లర పైన డబ్బులు పట్టడం అనేది నిజంగా ఇది ఒక సామాన్య మనం చేసే పని కాదు. ఇది ఆయన దేవుళ్ళు అంటే ఆయన వరాలు మరి ఎక్కడ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆ చంద్రబాబు నాయుడు దగ్గర ఆ మంత్రుల దగ్గర పట్టి పీడిచ్చి ఏ విధంగా మాయా మంత్రమాలు చేస్తున్నాడో, శ్రీకృష్ణుడి మాయా మర్మాలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా మన కావలి శ్రీకృష్ణుడు లాంటి మన కృష్ణారెడ్డి గారు కూడా అదేవిధంగా ఇన్ని శాఖల కానించి నిధులు తీసుకొచ్చి కావలిని కనకపట్నం చేసి ఇదొక రానున్న రోజుల్లో ఇదొక మెగా సిటీ మాదిరిగా ఒక నెల్లూరుని తలదన్నే విధంగా ఈ కావలి పారిశ్రామికంగా విద్యాపరంగా అదేవిధంగా అభివృద్ధి పరంగా ఉంటుందని దాని మాత్రం ఏమాత్రం కూడా అత్యాశక్తి లేదు. మనందరం కూడా కావ్య కృష్ణారెడ్డికి రుణపడి ఉన్నాం. ముందు రోజు ప్రతి ఒక్కరం కూడా ఆయన అండదండలతోటి ఆయన వెంట నడిచేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉందామని చెప్పి తెలవడం అది మాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజున. సార్, ఇది పూర్తిగా మీ పర్సనల్. నిన్నైతే ఎస్ఎంకే కన్వెన్షన్ హాల్ వరకు కూడా ఆటో ర్యాలీ అనేది జరిగింది. అయితే అందులో ఆటో అన్నలతో అందరితో కలిసి మీరు కూడా తాండవం చేయడం జరిగింది. ఎందుకంటారు? ఆనందం అమ్మా. ఎందుకంటే వాళ్ళకి వస్తున్న ఆనందానికి వాళ్ళు కొంత బిడియంగా మనం ఏం చేస్తే ఏముండదో ఎవరైనా ఏమైనా అనుకుంటారని చెప్పి వాళ్ళు తటస్థపడుతున్నటువంటి సందర్భంలో ప్రీతమ శాసనసభ్యు గారి ఇంటి వద్ద వాళ్ళ ఆనందానికి కానీ ముఖ్యంగా కావ్య కృష్ణారెడ్డి గారి పాట, ఆ పాట వచ్చినప్పుడల్లా కావలిగడ్డ కావ్య కృష్ణారెడ్డి గారు అని చెప్పి నేను వస్తూ ఉంటే మాకు రోమాలు నిక్కబుడుచుకుంటాయి. ఆ వైబ్రేషన్ మేము తట్టుకోలేము అసలు. ఆ పాట వచ్చి మనకు ఆ పాట చూస్తేనే పూనకాలు, అక్కడ ఓజీకి ఏ విధంగా పూనకాలు వస్తాయో ఈయన కావ్య కృష్ణారెడ్డి గారు మరో ఓజీ ఈయన. ఆ పూనకాలతోటి నేను కూడా వాళ్ళ ఆనందంతో వాళ్ళతో పాలు పంచుకోవాలని ఆ విధంగా చేయటము అది రాష్ట్ర స్థాయిలో ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఆ డ్యాన్స్ ఏ విధంగా ఉందంటే ఆటో అన్నలు కానీ మా డ్యాన్సు రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ట్విట్టరు, లోకేష్ గారి ట్విట్టర్లో రాష్ట్ర స్థాయిలో స్టేట్ న్యూస్గా అది వచ్చిందంటే ఈరోజు మన పార్టీ ఆఫీస్ నాకే మెసేజ్లు పెట్టారు. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క పర్సనల్ ఎఫ్బీలో ఇవి వచ్చినాయని చెప్పినంటే మాకు ఇంకా మేము రాష్ట్ర స్థాయిలో మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, చాలా ఆనందం. అవన్నీ కూడా మేము ఆ విధంగా ఉంటాం. మా వెనక మా బ్యాక్ బోను, మా ధైర్యము, మా అంతా కూడా మా శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు. అతను దమ్ము, అతను నీతి, అతని నిజాయితీ, అతను ముక్కుసూటిగా మాట్లాడేటట్టు తత్వాన్ని బట్టి మా అందరం కూడా తెగించి ఆయన కోసం మేము సేవ చేయాలి, ఆయన కష్టపడుతున్నట్టు మేమందరం అండదండగా ఉండాలని చెప్పి లక్ష్యంతో మేమందరిగా ముందుకు పోవడం. మా పూనకాలన్నీ ఆయనే, మా రోమాలు నిక్కబొడుచుకునేదానికి కావలి గడ్డ ఈ మా కృష్ణారెడ్డి గారి అడ్డ అని చెప్పేదానికి ఏమాత్రం లేదు. మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అన్నట్టుగా కూడా ఈ రోజు అయితే ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందన్నమాట. సో పరిస్థితి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది ఏంటో అనేది మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.